హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియ బిడ్డలారా, గతంలో మనము అనేకమైన అంశాలపైన మీకు దేవుని నామాన్ని అనేకమైనటువంటి చెప్పి ఉన్నాను. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి ఈరోజు నీ నివాస స్థలము వర్ధిల్లాలంటే, నీ నివాస స్థలం వర్ధిల్లాలంటే మొదటిగా మనము ఏం చేయాలి? దేవుణ్ణి మోకరించి ప్రార్థన చేయాలి. మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీ యొక్క మనవిని ఆయన వింటాడు. అంతేకాదు ప్రియ బిడ్డలారా, కన్నీటి ప్రార్థన చాలా అవసరం. నీ కుటుంబానికి, నీ నివాస స్థలం, నీ గృహం వర్ధిల్లాలి. నీ కుటుంబం వర్ధిల్లాలి, మీ చుట్టుపక్కల అందరూ వర్ధిల్లాలి, మీ బంధుమిత్రులు అందరూ వర్ధిల్లాలి అంటే ప్రార్థన మర్చిపోతుంది. అందుకే ఉపవాస ప్రార్థన చేస్తాం. మన యేసయ్య ఏం చేశాడు? కొండపైకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి వచ్చాడు. ఎందుకొరకు? మనము మన పాపములకు పాప పరిహారార్థమై ఆయన మన కొరకు బలైనప్పుడు మనము ఆయన చెప్పినటువంటి, ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథం ద్వారా, పరిశుద్ధ వాక్యం ద్వారా మనం ప్రయాణం చేయాలి. మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించాలి. మాదిరికరమైనటువంటి ప్రయాణాన్ని మనము నడవాలి. అందుకే చూడండి, కీర్తనలు 91లో చక్కగా మనకి రాసి ఉన్నారు. చూడండి, చదవండమ్మా. ఏమని? నీ పక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కనను 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. పగటి వేళ వచ్చినటువంటి రోగానికి ఏదైనా సరే, రాత్రి వేళ, పగటి వేళ, మధ్యాహ్నం ఏ రోగం వచ్చినా సరే నీ దగ్గరికి రాదు. ఎప్పుడు రాదు? మోకరించి ప్రార్థన చేయి. నువ్వు మోకరించి ప్రార్థన చేయి. పరిశుద్ధమైన దేవుణ్ణి అడుగు. ఆయన మన్ను నుంచి తీసిన మనల్ని ఒక మంచి వ్యక్తిగా, శక్తిగా మార్చి ఈ భూలోకంలో నడిపిస్తున్నాడు. మనం చేసే ప్రతి పాపమును దేవుడు రక్తాన్ని చిందించాడు. కాబట్టి బిడ్డలారా, ఆ రక్తపు బొట్టు ఊరికినే పోదు. ఆ రక్తపు బొట్టుతో పాప పరిహారార్థమైనటువంటి పాపములు అన్ని కడిగి వేయబడినాయి. కాబట్టి ప్రార్థన అందులో ముఖ్యమైనది ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన మీరు ఎప్పుడైతే చేసి ఉన్నారో, దేవుడు మీ యొక్క మాటను, మీ యొక్క మనవిని, మీ యొక్క అవసరతను ప్రార్థన ద్వారా తీరుస్తాడు. కాబట్టి ఏ రోగమునైనా స్వస్థపరిచే దేవుడు మన పరమ తండ్రి మాత్రమే. ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.